ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మేడ్చల్లో ఉన్నాము. మేడ్చల్ దగ్గరలో ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అన్న దగ్గర గిరావులు మనం లాస్ట్ టైం కూడా 2 వీడియోలు వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు నమ్మకంగా గిరావులు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, మంచి బ్రీడ్ కానీ మిల్కింగ్ ఆవులు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అన్నకు కాంటాక్ట్ చేసి రావచ్చు. డీటెయిల్గా అన్నగారికి తెలుసుకుందాము. ఎప్పుడు లోడ్ వచ్చింది ఏంది అనేది చూసుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి మంచి బ్రీడ్స్ ఉన్నాయి, దూడలు కూడా ఉన్నాయి. నమస్కారం అన్న. నమస్తే అండి అన్న, మీ పేరు, అడ్రస్ ఇది చెప్పండి. నా పేరు విజయరావు. ఓకే. మేడ్చల్ జిల్లా అండ్ మండలం, పక్కన నూతన్కల్ విలేజ్. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, మేడ్చల్ నుండి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మన దగ్గర? మొత్తం 12 ఆవులు ఉన్నాయి అమ్మడానికి. ఓకే, ఎప్పుడు వచ్చింది లోడ్ ఇది? ఇవి నిన్న వచ్చినాయి. ఓకే, ప్రైస్ ఏ విధంగా ఉంటుందన్న మన దగ్గర? ప్రైస్ యాజ్ ఇట్ ఈస్ 70 నుంచి 1 lakh వరకు ఉంటుంది. 1 lakh వరకు. మిల్కింగ్ చూపెట్టిస్తున్నా? మిల్కింగ్ చూపెట్టి. ఓకే, ఇది చెప్పండి అన్న. ముంగలు కనిపించిన ఇది సెకండ్ లాక్టేషన్. అక్కడనే డెలివరీ అయింది గుజరాత్లో. ఓకే. సో అక్కడ పర్ టైం 5 లీటర్స్ తీసినాం. అక్కడ ఇప్పుడైతే ఒక 4 తీస్తున్నాం. పూటకు 4. ఓకే. ఇంకొంచెం సెట్ కావాలి. ఇంక పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా వచ్చిన తర్వాత లోడ్లో. అవును. ఒక 1 వీక్ సెట్ అయిపోతే ఇది 2 టైమ్స్కి 10, 11, 12 మ్యాక్సిమం. అంతే. 10 to 12 మధ్యలో కన్ఫామ్ అయితే ఇస్తుంది. బ్రీడ్ లెంత్ చూడండి, బ్రీడ్ పరంగా కానీ లెంత్ పరంగా కానీ. మిల్కింగ్ తీసేసిరా? మార్నింగే మిల్కింగ్ తీసేసినాము. ఓకే. యాక్చువల్గా ఏమవుతుంది అంటే మనం మిల్కింగ్ ఆపం. మిల్కింగ్ ఆపే ఎందుకంటే మాకు డైరీ ఉంది కాబట్టి మిల్క్ మొత్తం తీసేసి దూడకు తాగిపించేసి వదిలేస్తాం. ఓకే. మిల్కింగ్ ఆపి అడ్డర్ చూపించడానికి అలాంటివి ఏం చేయం. ఓకే. దానివల్ల ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ శాతం గిరావులో పాలు ఆపడం వల్ల అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అన్నవాళ్ళు ఇంకా టైల్ కూడా కింద ఆంతుని చూసుకోవచ్చు. మంచి బ్రీడ్ సెలెక్షన్ చేస్తారు. బ్రీడ్ పరంగా కూడా చూసుకోవచ్చు. 3 డేస్లో సెట్ అవుతాయి అవి. 3 డేస్ సెట్ అవుతుంది. తెలిసిన వాళ్ళకైతే 1 వీక్ సెట్ అవుతుంది. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమే ఇప్పుడు 1500 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. అవును. సో వాటి పెయిన్స్ అవన్నీ తగ్గడానికి టైం పడుతుంది. 1 వీక్ టైం పడుతుంది. మీకు పాలు అయితే కవర్ అయిపోతాయి. 100% కవర్ అవుతుంది. ఓకే. ఇది చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది ఓకే, ఫస్ట్ లాక్టేషన్. ఈ డెలివరీ అయింది. దీని కూడా మేల్ కాప్ ఉన్నది. ఇది చూడండి, ఫస్ట్ లాక్టేషన్ లో హైట్ చూడండి. ఇది హైట్ కానీ ఇది టాప్ ప్యూర్ గిర్ బ్రీడ్, టాప్ బ్రీడ్. ఇది ఎక్కడి నుంచి తెచ్చినా? గుజరాత్ లో భావనగర్ నుంచి. మీరే వెళ్తారా? మేము వెళ్తాం. ఓకే. మా అన్న వెళ్తాడు, ఆయన తీసుకొని వస్తాడు. టాప్ బ్రీడ్. ఇది కూడా సేమ్. ఇదైతే అక్కడ జున్ను పాలు 6 లీటర్స్ తీసినాం. జున్ను పాలే. ఓకే. ఇది డెలివరీ అయ్యి 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. ఓకే. దీని కెపాసిటీ మోర్ దెన్ 10. ఎందుకంటే ఏదో ఎక్కువ చెప్తలేను నేను. ఓకే. మినిమం 10 లీటర్స్ అయితే పక్కా వెళ్తాయి. అంతే. దానిపైన మీరు పెట్టే ఫీడ్ బట్టి ఎక్కువ తీయచ్చు పాలని. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది దీని దగ్గర? ఇప్పుడు ప్రజెంట్ 11 లీటర్స్ ఉన్నాయి. 11 లీటర్స్ ఉన్నాయి. ఓకే. మిల్క్ పాలు అవుతున్నాయి. ఓకే. కండిషన్ ఏంటంటే ఆవును చూసి చెప్పొచ్చు ఇది ఎంత కెపాసిటీ. దాని స్కిన్ గానీ లెంత్ గానీ బ్రీడ్ పరంగా చూసుకున్నట్లయితే. అందుకే మనం చెప్పేది ఏంటంటే మినిమం 10 చెప్తున్నాను నేను. ఓకే. ఏదో ఎక్కువ చెప్పి పాలు ఇవ్వలేదని కాకుండా నువ్వు పెంచాలనుకుంటే అది మనం పెట్టే బట్టి ఉంటుంది. తీసుకున్న తర్వాత నువ్వు ఎంత పెడితే అంతకన్నా పెంచుతాయి. ఓకే. 100% అయితే 10 అయితే 100%. ఓకే. 10 అయితే మనకి 100%. నువ్వు పెట్టు అద్దం ఉట్టి గడ్డేసి తీసినా కూడా 10 ఇస్తాయి. దాన్ని ఫీడ్ వేసి పచ్చ వేసి అది చేస్తే. ఇది చెప్పండి అన్న, ముంగలు కనిపిస్తున్నావు. ఇది కూడా సేమ్ డెలివరీ అయింది. ఓకే. సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సేమ్. ఇప్పుడు 4 ఇస్తున్నది. 4 దీని కెపాసిటీ 5, 6 మనం పెట్టేదాన్ని బట్టి. ఓకే. ఇది మనకు డెలివరీ అయిందా? డెలివరీ అయింది. మేల్ కాప్ ఉంది. 3 డెలివరీ అయినాయి. ఓకే. సేమ్ కెపాసిటీ అయితే 100%, 10 లీటర్స్ 100%. అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి. అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి అన్న దగ్గర. ఇది చెప్పండి అన్న. ఇది మంచి హైట్ చూడండి, హైట్ కానీ క్వాలిటీ కానీ. ఇది చెప్పండి. డెలివరీ కాలేదు. ఇది ఒక 15 డేస్ డెలివరీ టైం పడుతుంది. ఓకే. దీని టైం పడుతుంది. దీని దగ్గర అయితే 12 లీటర్స్. ఓకే. ఎన్నో ఈత అన్నది? ఇది కూడా ఇప్పుడు రెండో అవుతుంది. రెండో ఈత. ఓకే. దీని స్ట్రక్చర్ చూసి దీని కెపాసిటీ చూసి చెప్పగలుగుతాం ఎంత అమౌంట్ పాలు ఎంత ఇస్తుంది. అంటే 10-12 ఇస్తున్నారు. అంతే. 12 అంత మరి ఎక్కువ ఏం లేదు.
18, 19, 20 ఏం లేదు. ఓకే 10, 12 నువ్వు ఇంకా మిగతా పెడితే పెంచుకోవచ్చు అది మన మీద. నార్మల్గా నువ్వు ఏం పెట్టుకుంటా గుట్టి కట్టేసి పెంటుకుంటే 10, 12 100% ఇస్తాయి. ఓకే సరే. ఇక ప్రతి ఒక్క దాన పెట్టాలంటే కెపాసిటీ లేదు కదా. ఇది చూడండి, ఇది చెప్పండి అన్న. ఇది కూడా సేమ్ సెకండ్ లాక్టేషన్. అది ఇప్పిపి అన్న, ఇప్పిస్తారా? ఇది డెలివరీ కానీ ఎంత ఎంత టైం పడుతుంది? 1 వీక్ పడుతుంది డెలివరీ. ఓకే 1 వీక్ పడుతుంది. అయిపోయింది. 1 వీక్లో డెలివరీ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా కానీ హంప్ కానీ. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ రొమ్ముల ప్రాబ్లం వస్తున్నారని చెప్తుంటే మాక్సిమం చెక్ చేసుకోండి. అన్నిటి చిన్న సైజే తీసుకొచ్చిన. అవును, రొమ్ములు చెక్ చేసి మరీ తెచ్చినారు. పెద్ద సైజ్ తెస్తే అవి ప్రాబ్లం అవుతుంది పడుకున్నప్పుడు లేచినప్పుడు అని అనుకుంటే కొంచెం డ్యామేజ్ అయినా క్యూర్ కానీ టైం పడుతుంది. అవును, అందుకే అన్ని చిన్న సైజే తీసుకొచ్చిన. అది పెద్ద పెద్ద సైజు రొమ్ములు కాకుండా మాక్సిమం. అన్న సెలెక్షన్ కూడా చూడండి ఏ విధంగా ఉంటుందో. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది చెప్పండి అన్న, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 1 వీక్లో డెలివరీ అవుతుంది. 1 వీక్లో డెలివరీ అవుతుంది. ఓకే 1 వీక్లో డెలివరీ ఉందావు మంచిగా. ఇక్కడ తీసుకెళ్ళండి. ఇది ఎంత ఇస్తుంది కెపాసిటీ? సేమ్ 100% 10 కంపల్సరీ ఇస్తుంది. 10 అయితే మీరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను. ఓకే ఇది చెప్పండి ముంగల ఉన్నది. ఇది కొంచెం కాంక్రీట్ ఉంది కదా? కాంక్రీట్ మిక్స్ ఉన్నది. ఓకే ఇది మనకు మంచిగా చెప్తే 12-13 వరకు కూడా ఇస్తుంది. 12-13 వరకు. ఓకే నేను ఏదో ఎక్కువ చెప్పి మళ్ళీ పాలు ఇవ్వలేదని ప్రాబ్లం పడకుండా అందుకే 100% 10 అన్నిటికీ 10 100%. ఓకే అన్ని 5 లీటర్ పూటకి ఇస్తాయి. దాని మీద నువ్వు పెట్టే ఫీడ్ని బట్టి ఎక్కువ ఇస్తాయి. ఓకే మిగతా అయితే ఎందుకంటే ఏదో కెపాసిటీ బట్టి తెలిసిపోతుంది ఆవులను బట్టి. ఓకే ఇంకెక్కువ కూడా ఇస్తుంది. ఇది చూడండి, ఇది కాంక్రీట్ క్రాస్ కొంచెము. ఇది 12 లీటర్స్ 13 లీటర్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఎప్పుడు డెలివరీ తీసుకురండి అన్న. డెలివరీ టైం ఎంత పడుతుంది? 1 వీక్ పడుతుంది. 1 వీక్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ దొరుకుతుందా మనకు? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నది, అంటే వెహికల్స్ ఉన్నాయి, మాట్లాడుకొని తీసుకెళ్ళాలి. ఎక్కడికైనా ఆంధ్ర? పేపర్ ఏమైనా ఇస్తారా ఇక్కడ నుంచి? ఆ పేపర్ ఇస్తాం. ఓకే డైరీ పేపర్ ఇస్తాము. డైరీ పేపర్. ఇక్కడ ఇంకో ఆవు ఉంది, ఇది చెప్పండి. ఇది ఎన్నో అవుతుంది? ఇది ఇప్పుడు 4వ ఈత. ఇది 4వ ఈత. ఇది లోడ్లో వచ్చిందా? ఇది కూడా లోడ్లోనే వచ్చింది. 4వ ఈత కొన్నారు ఎందుకంటే కొన్ని ఏంటంటే సింపుల్గా ఎక్కువ కామ్గా ఉంటుంది. కొంచెం లేట్ అయి తీసుకుంటాం అనుకో పొడిచే అవకాశాలు ఉన్నాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. కొంచెం సింగిల్ ఒక రైతుకు ఇంట్లో పెట్టుకొని కామ్గా ఉంటుంది, ఎవరిని ఏమన్నది. కానీ పాలు కూడా ఎక్కువ ఇస్తుంది. ఎన్ని లాక్టేషన్స్ పెరుగుతుంటే అన్ని పాలు పెరుగుతాయి ఏ ఆవుకైనా సరే. ఇది 4th లాక్టేషన్ చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 1 వీక్లో అయితే 1 వీక్లో డెలివరీ అవుతుంది. అయిపోయింది. అక్కడ ఉన్న ఆవులు. ఓకే ఇది దీని బ్రీడ్ చూడండి. ఈ బ్రీడ్ చూడండి. ఇది ఎంత ఇస్తుంది? ఇది ప్రెగ్నెంట్ ఉన్నది, ఒక 15 డేస్ పడుతుంది. 15 డేస్ పడుతుంది. టైంకు 6 లీటర్స్ అయితే కన్ఫామ్. ఇది ఓకే 12 లీటర్స్. 12 లీటర్స్. అవి అయితే 5, 10 లీటర్స్ చెప్పినాం. అవును, ఇది 12 లీటర్స్. ఓకే బ్రీడ్ కొంచెం టాప్ బ్రీడ్. అవును. దాని హెడ్ కానీ స్ట్రక్చర్ చూస్తే అవును టైం పడుతుంది. ఇది కూడా సేమ్ బ్రీడ్. ఇది కూడా సేమ్ బ్రీడ్ ఉంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది టైం? ఇది 15 డేస్ పడుతుంది. 15 డేస్ పడుతుంది. ఈ 15-20 డేస్ ఏంటంటే మన దగ్గరకు వచ్చినాక సెట్ అయిపోతాయి అన్నట్టు. అవును, అక్కడనే డెలివరీ అయ్యి వస్తే ఇప్పుడు అక్కడ నేను 5 లీటర్స్ తీసిన అవి ఇప్పుడు వస్తే మనకు 3.5, 4 వస్తుంది. అది కూడా సెట్ కావాలి. అవును అని చెప్పి కొంచెం డెలివరీ అయ్యే టైం కొంచెం పెంచి తీసుకొస్తున్నాం అన్నట్టు. 15-20 డేస్లో డెలివరీ. ఇది చూడండి, ఇది కూడా బ్రీడ్ పరంగా మంచిగా ఉంది. టాప్ బ్రీడ్. రొమ్ములు ఏమన్నా అవి ఇస్తారా గ్యారంటీ అట్లా ఈ డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులకు? డెలివరీ వచ్చినాక రొమ్ములు చెక్ చేసుకొని ఓకే తీసుకుపోవాలి. అక్కడికి పోయిన తర్వాత ఈ రొమ్ములో పాలు వస్తలేవు, ఇది వస్తలేదు, అది ఇట్లా అయింది అట్లా అయింది అని కాకుండా ఈయన్నే ఏదన్నా 100% ఈయన్నే మా దొడ్లు ఉన్నప్పుడు 100% గ్యారంటీ ఇస్తాం. ఇంటికి పోయినాక నాకు ఇది అయితే లేదు అది అయితే నాకు ఏం చేస్తాం. అంతే కదా. అడిగి పోయినాక దూడ చచ్చిపోయింది పాలు ఇస్తలేదు అంటే ఏం చేయాలి?
అవును అన్ని ఇక్కడనే చూసుకొని దూడ యాక్టివ్ ఉందా లేదా అని చూసుకొని ఇప్పుడు నేను అక్కడ నుంచి లోడ్ చేస్తాను. అవును లాస్ట్ టైం లోడ్లో వచ్చిన తర్వాత ఒక దూడ చనిపోయింది. అవును ఇప్పుడు వాడిస్తాడు మళ్ళీ నాకు ఇయ్యరు. దొడ్లు ఉన్నప్పుడే చూసుకోవాలి. ఉన్నప్పుడే అది ఎక్కడ తీసుకున్నాం మనం, ఎక్కడ తీసుకున్నా ఇంటి పక్కనే ఉండదు, అది కొట్టుకోకుండా పోయి ఇచ్చొస్తా అంటే ఎట్లయితే. అవును ఏదైనా ఇది చెప్పండి అన్న. అది అయిపోయిందా? అయిపోయింది. అది ఇది ఒక 2 months టైం పడుతుంది. 2 months టైం పడుతుంది. టైంకి 7 liters. ఇది లోడ్లు వచ్చిందా ఇంటిదా? లోడ్ లేదు, లోడ్లు వచ్చి అన్ని లోడ్లు వచ్చినాయి. ఓకే టైంకి 7 liters పక్కా ఇస్తుంది. ఓకే ఒక 2 months టైం పడుతుంది. 2 months టైం పడుతుంది. ఓకే అన్ని కామ్గా ఉన్నాయి, అగ్రెసివ్ ఏం లేవు, అన్ని ఒకటే సైజు, టాప్ బ్రీడు. సెలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అన్నది చూసుకోవచ్చు. అన్ని ఆవులు ఏంటంటే నిన్న వచ్చాయి కాబట్టి కొంచెం కండిషన్ తక్కువ, 2-3 days పడుతుంది ఆవులు సెట్ కానీ టైం పడుతుంది. అన్న అయితే 8 days చెప్తున్నారు, ఎందుకంటే రైతులు తీసుకున్న తర్వాత కూడా 3 days లో వీళ్ళు సెట్ చేస్తారు. 3 days తర్వాత ఇక మీరు కూడా కొంచెం ఏముండదు, దానికి ప్రశాంతంగా ఇవ్వాలి, అంతే ప్రశాంతత ఇవ్వాలి. ఎక్కువ లేపడము తిప్పడము ఆ విధంగా కాదు, వదిలేయాలి ఫ్రీగా. అదే ఇక 3-4 days లో క్యూర్ అవుతుంది. ఇది చెప్పండి. ఇది కూడా లోడ్ లోనే వచ్చింది, కొంచెం కాంక్రీజ్ మిక్స్. ఓకే సింగిల్ ఫ్యామిలీకి అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే టైంకి 2-2.5 liters ఇస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఓకే డెలివరీ అయిందా? డెలివరీ అయింది. ఫీమేల్ కాబ్రీ ఉన్నది. ఓకే ఎంత ఇస్తుంది దీని కెపాసిటీ? 2.5 అంటే 5 liters ఇస్తుంది. ఓకే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు 5 liters వస్తుంది. 5 లీటర్లు. స్మాల్ ఫ్యామిలీకి కావాలనుకున్న వాళ్ళు. ఎంత ఇస్తుంది? ఏం పెరుగుతుందా? మనం పెట్టే ఫీడ్ బట్టి. ఓకే తక్కువ ఎందుకు ఇస్తుంది ఇది? దీని కొంచెము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంచెం పొదుగు వాపు ఉండే. ఓకే దాని ట్రీట్మెంట్ ఇచ్చేలోపు పొదుగు వాపు తగ్గిపోయింది. ఓకే పాలు తగ్గినాయి. మళ్ళీ పెంచుకోవాలి. ఓకే చిన్న ఫ్యామిలీ ఉన్న అవసరం ఉన్నది అయితే 5 లీటర్లు 2.5 ఉంది. ఇప్పుడు అయితే 5 లీటర్లు ఒక రోజుకి ఉంది, చూసుకోవచ్చు. ఏదున్నా జెన్యున్ గా చెప్పేస్తున్నారు అన్నవారు ముందు నుంచి వీడియోలో అంతే, ఏదున్నా చెప్పేస్తారు. ఇంత అని కాకుండా అది 2.5 ఇస్తుంది అంటే కుల్లగా చెప్పారు. ఏదో అమ్మేసినాము రైతులకు ఆ విధంగా కాకుండా రైతులు కూడా భరోసా మీద తీసుకోవాలని ఆ విధంగా చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్. ఏమైనా దూడలు ఉన్నాయని అమ్మడానికి? దూడలు ఏం లేవు, అన్ని అమ్ముడైనా దూడలు ఏం లేవు. ఓకే కాబరి దాంది. ఓకే తెల్లవుది. ఓకే ఇది కాబరి. ఎన్ని రోజులు అయింది? ఈయన ఒక 15-20 days అవుతుంది. ఓకే 15-20 days అవుతుంది, చూసుకోవచ్చు. ఏమన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ. జై హింద్.